10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం వ్యవసాయం. ఇందులో 64 నుంచి 69వ పేజీ వరకు పంటల శైలి. మీరు భారతదేశంలోని భౌతిక వైవిధ్యాలు మరియు విభిన్న సంస్కృతుల గురించి చదివి ఉంటారు. ఇవి దేశంలోని వేటిలో కూడా ప్రతిబింబిస్తాయంటే వ్యవసాయ పద్ధతిలోను, పంటల శైలిలో. మీరు భారతదేశంలోని భౌతిక వైవిధ్యాలు మరియు విభిన్న సంస్కృతుల గురించి చదివి ఉంటారు. ఇవి దేశంలోని వేటిలో కూడా ప్రతిబింబిస్తాయంటే వ్యవసాయ పద్ధతుల్లోనూ, పంటల శైలిలోను, పంటల శైలిలో కూడా ఈ భౌతిక వైవిధ్యాలు, విభిన్న సంస్కృతులు కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. మన దేశంలో పండించే కొన్ని ముఖ్యమైన పంటలు వివిధ రకాల ఆహార మరియు నార పంటలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసులు మొదలైనవి. మన దేశంలో పండించే కొన్ని ముఖ్యమైన పంటలు ఏంటంటే వివిధ రకాల ఆహార మరియు నార పంటలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసులు మొదలైనవి. భారతదేశంలో ఎన్ని రకాల పంట కాలాలు ఉన్నాయి? అవి 3 రకాలు. అవి ఏంటంటే రబీ, ఖరీఫ్, జైద్. మనం ఇంతకుముందు రబీ, ఖరీఫ్ నేర్చుకున్నాం. జైద్ అనేది కొత్త. భారతదేశంలో ఎన్ని రకాల పంట కాలాలు ఉన్నాయి? అవి ఏవి? ఎన్ని రకాలంటే 3 పంట కాలాలు ఉన్నాయి. అవి రబీ, ఖరీఫ్, జైద్. గుర్తుపెట్టుకోండి, రబీ, ఖరీఫ్, జైద్. రబీ పంట కాలం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శీతాకాలంలో విత్తుతారు మరియు ఏప్రిల్ నుండి జూన్ మధ్య వేసవిలో పంట కోస్తారు. ఫస్ట్ది రబీ కాలం. రబీ కాలంలో అంటే శీతాకాలంలో విత్తుతారు, వేసవి కాలంలో పంటను కోస్తారు. శీతాకాలం అంటే అక్కడ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య శీతాకాలంలో విత్తుతారు విత్తనాలు, మరియు ఏప్రిల్ నుండి జూన్ మధ్య వేసవిలో పంటను కోస్తారు. శీతాకాలంలో విత్తుతారు, వేసవి కాలంలో పంటను కోస్తారు. ఇది రబీ పంట కాలం. గుర్తుపెట్టుకోండి. కొన్ని ముఖ్యమైన రబీ పంటలు గోధుమ, బార్లీ, బఠానీలు, శనగలు, ఆవాలు. కొన్ని ముఖ్యమైన రబీ పంటలు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. గోధుమ, బార్లీ, బఠానీలు, శనగలు, ఆవాలు. గోధుమ మరియు ఇతర రబీ పంటల ఉత్పత్తికి ముఖ్యమైనవి ఉత్తర వాయువ్య ప్రాంతాలలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు. గోధుమ మరియు ఇతర రబీ పంటల ఉత్పత్తికి ముఖ్యమైన ప్రాంతాలు లేదా రాష్ట్రాలు ఉత్తర వాయువ్య ప్రాంతాలలోని, అంటే భారతదేశంలోని ఉత్తర వాయువ్య ప్రాంతాలలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు. పశ్చిమ సమశీతోష్ణ తుఫానుల కారణంగా ఎప్పుడు కురిసే వర్షపాతం ఈ పంటలు బాగా పండడానికి సహాయపడుతుందంటే శీతాకాలంలో. పశ్చిమ సమశీతోష్ణ తుఫానుల కాలంలో ఎప్పుడు కురిసే వర్షపాతం ఈ పంటలు బాగా పండడానికి సహాయపడుతుందంటే శీతాకాలం. పశ్చిమ సమశీతోష్ణ కన్నా ఎప్పుడు కురిసే అంటే శీతాకాలంలో వర్షం కురుస్తుందని అర్థం ఏంటంటే రబీ పంట శీతాకాలంలో విత్తుతారు, వేసవి కాలంలో కోస్తారు. కాబట్టి ఆ శీతాకాలంలో పశ్చిమ సమశీతోష్ణ తుఫానుల కారణంగా వర్షం అనేది కురుస్తుంది, విత్తనాలు విత్తడం మొదలు పెడతారనమాట. ఏది ఏమైనప్పటికీ ఏ ప్రాంతాల హరిత విప్లవం విజయవంతం కావడం కూడా పైన పేర్కొన్న రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది అంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు. ఏది ఏమైనప్పటికీ ఏ ప్రాంతాలలో హరిత విప్లవం విజయవంతం కావడం కూడా పైన పేర్కొన్న రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది అంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు. దేశంలో వివిధ ప్రాంతాల్లో దేని ప్రారంభంలో ఖరీఫ్ పంటలు వేస్తారంటే ఋతుపవన ప్రారంభంలో. దేశంలో వివిధ ప్రాంతాల్లో దేని ప్రారంభంలో ఖరీఫ్ పంటలు వేస్తారు. ఇంతవరకు రబీ నేర్చుకొని ఇప్పుడు ఖరీఫ్ పంటలు ఎప్పుడు వేస్తారంటే ఋతుపవన ప్రారంభంలో వేస్తారు. వీటిని ఎప్పుడు కోస్తారంటే సెప్టెంబర్, అక్టోబర్లో. రబీ పంట అయితే శీతాకాలంలో విత్తనాలు నాటుతారు, వేసవి కాలంలో సరే కోస్తారు. కానీ ఖరీఫ్ పంట వచ్చేసరికి ఎప్పుడు కోస్తారంటే సెప్టెంబర్, అక్టోబర్లో కోస్తారు. ఓకేనా. సెప్టెంబర్, అక్టోబర్లో కోస్తారు. అక్టోబర్ నుండి డిసెంబర్ అది రబీ పంట మళ్ళీ వేస్తారు. ఓకేనా. ఖరీఫ్ కాలంలో పండించే ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న, సజ్జ, కంది, పెసర, మినుము, పత్తి, జనపనార, వేరుశెనగ, సోయాబీన్ మొదలైనవి. ఖరీఫ్ కాలంలో పండించే ముఖ్యమైన పంటలు. ఖరీఫ్ పంటలో ముఖ్యమైనది ఏంటంటే మనం వరి, మన భారతదేశంలో ఎక్కువగా పండించేది వరి. ఈ వరి చేనులు సెప్టెంబర్, అక్టోబర్లో కోస్తాం కదా, మనం డిసెంబర్ అయ్యేసరికి తర్వాత జనవరి పండగ వస్తుంది కదా, ఆ ముందు మాత్రమే కోసి రైతులకు డబ్బులు వస్తాయి. దాంతో జనవరిలో పండగ చేసుకుంటారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఖరీఫ్ కాలం నాటిది వరి పంట. అలాంటి కొన్ని పంటలు ఏంటంటే మొక్కజొన్న, సద్ద, కంది, పెసర, మినుము, పత్తి, జనపనార, వేరుశెనగ, సోయాబీన్ మొదలైనవి. ఇవన్నీ ఖరీఫ్ కాలంలో పండించే పంటలు. ఎప్పుడు కోస్తారండి? సెప్టెంబర్, అక్టోబర్లో కోస్తారు. నెక్స్ట్ ఏమో పండుగ వస్తుంది జనవరి అయ్యేసరికి. దేశంలోని కొన్ని ముఖ్యమైన వరి పండించే ప్రాంతాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్రలోని కొంకణ తీరం, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లు. దేశంలోని కొన్ని ముఖ్యమైన వరి పండించే ప్రాంతాలు భారతదేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. ఈ 3 గుర్తుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లు. మన దక్షిణాది రాష్ట్రాలని మ్యాక్సిమం వరి పండించే పంటలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు మనం ఈజీగా. అలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా కూడా మన దక్షిణాది వైపు ఉన్న రాష్ట్రం కాబట్టి ఒరిస్సా తీర ప్రాంతాలు, అలాగే ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లు కూడా వరి పండించే ప్రాంతాల కింద వస్తాయి.
అక్కడ మ్యాప్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్లో. ఇటీవల ఎక్కడ వరి కూడా ఒక ముఖ్యమైన పంటగా మారిందంటే పంజాబ్, హర్యానాలో. ఇటీవల అంటే కొంతకాలం క్రితం, అంటే పూర్వకాలం నుంచి కాకుండా ఇటీవల వరి కూడా ఎక్కడ ఒక ముఖ్యమైన పంటగా మారిందంటే పంజాబ్, హర్యానాలో. ఏ రాష్ట్రాలు ఏడాదికి 3 సార్లు వరి పంటను పండిస్తారంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు. ఏ రాష్ట్రాలు ఏడాదికి 3 సార్లు వరి పంటను పండిస్తారంటే ఒక ఏడాదికి 3 సార్లు వరి పంటను పండిస్తారు. ఆ రాష్ట్రాలు ఏంటంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 పంటలు ఏ పేరుతో పిలుస్తారంటే ఆస్, అమన్, బోరో. ఈ 3 పంటలు అంటే ఏడాదికి 3 సార్లు వరి పంటను కోస్తారు. ఫస్ట్ పంట ఆస్ అంటారు, తర్వాత అమన్ అంటారు, తర్వాత బోరో అంటారు. ఈ 3 పంటలు ఏ పేర్లతో పిలుస్తారంటే ఆస్, అమన్, బోరో. ఒక సంవత్సర కాలంలో పండించే ఈ 3 వరి పంటలను. రబీ మరియు ఖరీఫ్ పంట కాలాల మధ్య వేసవి నెలలో ఏమి అనపిలువబడే స్వల్పకాల పంట ఉంటుందంటే జైద్. ఇప్పుడు అక్టోబరు, డిసెంబర్ ఆ టైం అయ్యేసరికి మనము ఖరీఫ్ పంట, అంటే ఖరీఫ్ పంట అనేది ఖరీఫ్ పంటకి రబీ పంటకి కోసేదానికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఆ స్వల్పకాల పంట ఉంటుంది. దాన్ని ఏమంటామంటే జైద్ అంటాం. రబీ మరియు ఖరీఫ్ పంట కాలాల మధ్య వేసవి నెలలో ఏమి అని పిలువబడే స్వల్పకాల పంట ఉంటుందంటే జైద్. రబీ ఖరీఫ్ల మధ్య ఉండే స్వల్పకాలంలో పండించే పంట ఏంటంటే జైద్. జైద్ సమయంలో ఏ పంటలు పండిస్తారంటే పుచ్చకాయ, కర్బూజా లేదా మస్క్ మెలన్, దోసకాయ, కూరగాయలు మరియు పశుగ్రాస పంటలు. జైద్ సమయంలో ఏ పంటలు పండిస్తారంటే పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, కూరగాయలు మరియు పశుగ్రాస పంటలు. చెరకు పంట పెరగడానికి దాదాపు ఎంత సమయం పడుతుందంటే ఒక ఏడాది. చెరకు పంట పండడానికి దాదాపు ఎంత సమయం పడుతుందంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. తర్వాత ప్రధాన పంటలు అంటే భారతదేశంలోని ప్రధాన పంటలు. దేశంలోని 5 ప్రాంతాల్లో వేటిని బట్టి వివిధ రకాల ఆహార మరియు ఆహార పంటలు పండిస్తారంటే నేల, శీతోష్ణ స్థితి మరియు సాగు పద్ధతులను వైవిధ్యాలను బట్టి. దేశంలోని 5 ప్రాంతాల్లో వేటిని బట్టి వివిధ రకాల ఆహార మరియు ఆహారేతర పంటలు పండిస్తారంటే నేల, శీతోష్ణ స్థితి మరియు సాగు పద్ధతులను వైవిధ్యాలను బట్టి. భారతదేశంలో పండించే ప్రధాన పంటలు వరి, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పులు, తేయాకు, కాఫీ, చెరకు, నూనె గింజలు, పత్తి, జనపనార మొదలైనవి. భారతదేశంలో పండించే ప్రధాన పంటలు వరి, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పులు, తేయాకు, కాఫీ, చెరకు, నూనె గింజలు, పత్తి, జనపనార మొదలైనవి ప్రధాన పంటలు. మొదట వరి గురించి చూద్దాం. ఏది అంటే ఏ పంట భారతదేశంలోని అధిక ప్రజల ప్రధాన ఆహార పంట వరి. ఏది భారతదేశంలోని ఎక్కువ మంది ప్రజల ప్రధాన ఆహార పంట అంటే వరి. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసే 2వ దేశం భారతదేశం. జనాభాలో ఫస్ట్ది చైనా, సెకండ్ది భారతదేశం. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసే మొదటి దేశం ఏంటంటే చైనా, తర్వాత భారతదేశం. వరి పంట సాగుకు అనుకూలమైన వాతావరణం, అధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉండాలి మరియు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం. సంవత్సరంలో వార్షిక వర్షపాతం 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అధిక ఆర్ద్రత ఉండాలి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. వరి పంట సాగుకు అనుకూలమైన వాతావరణం, అధిక ఉష్ణోగ్రత ఉండాలి. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండాలి అధిక ఉష్ణోగ్రత అంటే. మరియు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం ఉండాలి. సంవత్సర కాలంలో 100 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం ఉండాలి. అధిక ఆర్ద్రత ఉండాలి వరి పంట సాగుకు. దీన్ని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా దేని సహాయంతో పండిస్తారంటే నీటిపారుదల సహాయంతో. దీనిని అంటే వరిని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా దేని సాయంతో పండిస్తారంటే నీటిపారుదల సాయంతో పండిస్తారు. ఎక్కడ వరి ఎక్కువగా పండిస్తారంటే ఉత్తర ఈశాన్య భారతదేశంలో మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాల్లో. ఎక్కడ వరిని ఎక్కువగా పండిస్తారంటే ఉత్తర ఈశాన్య భారతదేశంలోని మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాల్లో పండిస్తారు. తక్కువ వర్షపాతం గల ఏ ప్రాంతాల్లో కాలువలు, గొట్టబావుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను విస్తృతంగా అభివృద్ధి చేయడం వలన వరిని పండించడం సాధ్యపడింది అంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు. తక్కువ వర్షపాతం గల ఏ ప్రాంతాల్లో కాలువలు, గొట్టబావుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను విస్తృతంగా అభివృద్ధి చేయడం వల్ల వరిని పండించడం సాధ్యపడిందంటే ఏ ప్రాంతాల్లో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరిని పండిస్తూ ఉన్నారు ఈ గొట్టబావుల ద్వారా. ఇక్కడ చూడండి, వరిని పండించే అత్యధిక రాష్ట్రాలు. ఇక్కడ అత్యధికంగా వరి పండించే ప్రాంతం డార్క్లో ఉంది. అల్పంగా వరి పండించే ప్రాంతం కొంచెం కలర్ లూలో ఉంది. అవన్నీ ఆ రాష్ట్రాలనేది చూడండి. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తెలంగాణ ఉంది, కింద తమిళనాడు వరకు కూడా వచ్చేసింది. తర్వాత గోధుమ. ఏది రెండవ అతి ముఖ్యమైన తృణధాన్య పంట అంటే గోధుమ. ఏది రెండవ అతి ముఖ్యమైన తృణధాన్య పంట అంటే గోధుమ. మొదటిది వరి కదా, తర్వాత తృణధాన్య పంట గోధుమ. ఏది దేశంలోని ఉత్తర మరియు వాయువ్య భాగంలో ప్రధాన ఆహార పంట గోధుమ. ఏది ఉత్తర మరియు వాయువ్య భాగంలో ప్రధాన ఆహార పంట అంటే గోధుమ.
గోధుమ రబీ పంటకు అంటే గోధుమ అనేది రబీ పంట కదా, గోధుమ రబీ పంటకు అనుకూలమైన వాతావరణం, చల్లని వాతావరణంతో పాటు పక్వానికి వచ్చే సమయంలో ప్రకాశవంతమైన సూర్యరశ్మి అవసరం. అలాగే పంట కాలం అంతా సమానంగా విస్తరించి ఉండి 50 నుంచి 70 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం దీనికి అవసరం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. గోధుమ రబీ పంటకు అనుకూలమైన వాతావరణం ఏంటంటే చల్లని వాతావరణంతో పాటు పక్వానికి వచ్చే సమయంలో ప్రకాశవంతమైన సూర్యరశ్మి అవసరం. అలాగే పంట కాలం అంతా అంటే పంట ఉన్నంతసేపు సమానంగా విస్తరించి ఉండే 50 నుంచి 70 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం దీనికి అవసరం. వరికి అయితే 100 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం ఉండాలి. కానీ పంట కాలం అంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుంచి 70 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం ఈ గోధుమ పంటకు ఉండాలి. మన దేశంలో ఎన్ని ముఖ్యమైన గోధుమ పండించే ప్రాంతాలు ఉన్నాయి, అవి ఏవంటే 2. అవేంటే వాయువ్యంలో అంటే భారతదేశం వాయువ్య ప్రాంతంలో ఉండే గంగా సట్లెజ్ మైదానాలు మరియు దక్కన్ ప్రాంతంలో నల్లరేగడి నేలలు. మన దేశంలోని ఎన్ని ముఖ్యమైన గోధుమ పండించే ప్రాంతాలు ఉన్నాయి, అవి ఏవంటే 2. వాయువ్యంలోని గంగా సట్లెజ్ మైదానాలు మరియు దక్కన్ ప్రాంతంలో నల్లరేగడి నేలలు. ప్రధానంగా గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు. థ్యాంక్ యూ.